ఈ మధ్య కాలంలో ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుందండి. సంక్రాంతికి కీడు వచ్చిందంట. 2024 సంక్రాంతికి ఇద్దరు కొడుకులున్న మహిళలు ఒక కొడుకున్న మహిళకి గాజులు కొనివ్వాలంట, ఇలా 5 మంది కొనివ్వాలంట. ఇట్లా ఏదేదో రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. మా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మహిళలకి, మీరు సాటి మహిళకి ముత్తైదుకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి. అంతేకాని సంక్రాంతికి కీడు వచ్చిందంట, అది చేయాలంట, ఇది చేయాలంట రాంగ్ మెసేజ్ని మాత్రం స్ప్రెడ్ చేయకండి. దయచేసి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. ఇవన్నీ శాస్త్ర ప్రమాణం కాదు. ఎవరో ఎక్కడో మెసేజ్ స్ప్రెడ్ చేసిందని దాన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో వైరల్ చేసేసి ఇట్లా చేయాలంట, అట్లా చేయాలంట, ప్రతి ఒక్కరు చేయాలంట. దయచేసి ప్రతి మహిళకి చెప్తున్నాను, మీరు సాటి మహిళకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి, మంచిది. కానీ సంక్రాంతికి కీడు వచ్చిందంటే అది మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇది శాస్త్ర ప్రమాణం కాదు. దీన్ని ఏ పండితులు కూడా చెప్పలేదు. ఎవరు కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు, పండితులు ఎవరు కూడా చెప్పలేదు. దయచేసి ఇట్లాంటి రాంగ్ మెసేజ్ని స్ప్రెడ్ చేయకండి ప్లీజ్.